Express, an international courier service. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై టీడీపీ నాయకులపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా నిప్పులు చెరిగారు. చంద్రబాబు నాయుడికి అసలు ఎందుకు ఓటేయాలంటూ ప్రశ్నించారు. చంద్రబాబుకు ఓటు వేస్తే అవినీతికి ఓటు వేసినట్లేనని రోజా విరుచుకుపడ్డారు. మరోసారి ఓటేస్తే ఇక అరాచకమే రాజ్యమేలుతుందని నంద్యాల ఓటర్లను హెచ్చరించారు రోజా. నంద్యాల ఉప ఎన్నిక సమరం నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ బహిరంగ సభలో రోజా ప్రసంగం దుమ్ములేపింది. సెంటిమెంట్తో నంద్యాల ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు రోజా. అలా ప్రసంగిస్తూ, ఈ రోజు వైఎస్ఆర్ను గుర్తు చేసుకోవాల్సిన రోజు, ఆ రోజు రాజశేఖర రెడ్డిని బ్రతికించడానికి మీరు పడ్డ తాపత్రయాన్ని గుర్తుంచుకోవాల్సిన రోజు, తన తండ్రి కోసం నల్లకాలువ వద్దకు వైఎస్ జగన్ వచ్చిన సందర్భం గుర్తుపెట్టుకోవాలి అంటూ రాజశేఖర రెడ్డిని గుర్తుకు తెచ్చే ప్రయత్నం చేశారు. సెంటిమెంట్తో నంద్యాల ఓటర్లను కూడా తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేశారు రోజా. వైఎస్ జగన్ రాయలసీమ ముద్దుబిడ్డ, రాజశేఖర రెడ్డి పౌరుషం అప్పటి నుంచి మాట తిప్పలేదు, మడమ తిప్పలేదు. అసలు ఎన్నికలు ఎందుకు వచ్చాయి మీరంతా ఆలోచించండి అని నంద్యాల ఓటర్లను ఉద్దేశించి ప్రసంగించారు రోజా. ఇరవై 21 మంది ఎమ్మెల్యేని పశువుల్లాగా కొని ప్రజాస్వామ్యానికి చంద్రబాబు తూట్లు పోవటం ఎంతవరకు సమంజసమని, అందుకనే ఈ ఎన్నికలు వచ్చాయని, కేవలం చంద్రబాబు దుష్టబుద్ధి వల్లే ఈ ఎన్నికలు వచ్చాయని కూడా రోజా విరుచుకుపడ్డారు. చంద్రబాబు వెన్నుపోటు పొడిచింది ఎన్టీఆర్నే కాదు, భూమా నాగిరెడ్డిని కూడా వెన్నుపోటు పొడిచారని, ఆయన మరణానికి చంద్రబాబు కారణమని కూడా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు రోజా. రాష్ట్రాన్ని బట్టుపట్టిస్తున్న టీడీపీ చంద్రబాబుకు నంద్యాల దెబ్బతో చంద్రబాబు అబ్బా అనాలి. ఈ 3 ఏళ్లు మనం దగాపడ్డాం. చంద్రబాబు అంటేనే అవినీతికి ఆధార్ కార్డ్, అరాచకాలకు పాన్ కార్డ్, ఆ కార్డులు చింపేది మీ ఓటర్ కార్డ్ అంటూ నంద్యాల ప్రజల కేరింతల మధ్య ప్రసంగించారు రోజా. మీరు వేసే ఓటుతో చంద్రబాబుకు దిమ్మ తిరిగి బొమ్మ కనపడాలి. మాహిష్మతి బాహుబలిదే, నంద్యాల వైఎస్ఆర్దే అని రోజా ప్రసంగించినప్పుడు చప్పట్లు కేరింతలతో దద్దరిల్లిపోయింది సభా ప్రాంగణం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై గెలిచి టీడీపీలోకి వెళ్లి మాట్లాడుతున్న శిల్పా చక్రపాణిని చూసి అంతా సిగ్గు తెచ్చుకోవాలని, దమ్ముంటే శిల్పా చక్రపాణిలాగా రాజీనామా చేసి మాట్లాడాలని రోజా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నంద్యాల బహిరంగ సభలో రోజా ప్రసంగం చాలా హైలైట్ అయింది.